EMR Shopping Mall grand opening on 10th September in Miapur. iDream డిజిటల్ మీడియా సగర్వంగా సమర్పిస్తోంది సిల్వర్ స్క్రీన్ లెజెండ్స్. ఆ రోజుల్లో నటీమణులు తెరపైకి వస్తే మెరుపులాగా చక్కగా హీరోయిన్ లాగా డాన్స్లు ఆడేవారు, డైలాగులు చెప్పేవారు, లేదు కష్టాలు పడేవారు. అలా కాకపోతే అత్తగారిగా సాధించేవారు. ఇంకొన్ని పాత్రల్లో అక్కడక్కడ కామెడీ పండించేవారు. కానీ స్వచ్ఛమైన అమాయకమైన హావభావాలతో అందరినీ నవ్వించి కవ్వించి బహుశా పక్కన ఎంతమంది నటులున్నా కూడా వాళ్ళందరినీ కబళించేసి నేనే ఈ సీన్కి క్వీన్ అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే మనకి మొట్టమొదటి గుర్తొచ్చే పేరు కామెడీ యాక్టర్ అండ్ అందరికీ సుపరిచిత నటీమణి శ్రీలక్ష్మి గారు. జంధ్యాల గారి హయాంలో ఆవిడ సినిమాల ప్రవాహం ఎలా ఉందో చూసాము. ఒక్కొక్క పాత్ర ఆణిముట్టినంతది. ఆవిడని కలవాలని ఎప్పటి నుంచో నాకు వ్యక్తిగతంగా తపన. అండ్ ఇవాళ అదృష్టం దొరికింది. iDream స్టూడియోస్కి వచ్చారు నటి శ్రీలక్ష్మి గారు. వారితో మాట్లాడబోతున్నాం. అండ్ ఈ నవ్వుల ప్రయాణం ఏ విధంగా ఉంది, వ్యక్తిగతంగా ఆవిడకి ఏమేమి తెచ్చిపెట్టింది, ఇంకా ముందు ముందు భవిష్యత్తులో మళ్ళీ ఇలా మెరుపులా మెరుస్తారా లేదా అనే అంశంపై కూడా క్లారిటీ తెచ్చుకుందాం. శ్రీలక్ష్మి గారు నమస్కారం. నమస్కారం. సో మచ్ వీఆర్ ఆనర్డ్. థ్యాంక్ యూ. నాకు కూడా. మీ అసలు పేరు శ్రీలక్ష్మినా? చెప్పండి. అంటే ఫస్ట్ లక్ష్మియే. మా నాన్నగారు పెట్టి శ్రీకారం చుట్టారనమాట. శ్రీకారం శ్రీలక్ష్మి సినిమాలోకి వచ్చే ముందే ఆయన పేరు మారుస్తాం అంటే శ్రీకారం మట్టుకు చుట్టారనమాట. శ్రీకారం చుట్టి శ్రీలక్ష్మి అని చెప్పారు. అప్పటికి ఆర్టిస్ట్గా అవుతాను అనేది ఏం లేదు. జనరల్గా ఒకవేళ ఫీల్డ్కి వస్తే నా పేరు ఏమన్నా మారిస్తే ఏం మార్చుకోవాలి అని అడిగినప్పుడు, ఎందుకమ్మా నీ పేరు మార్చుకోవడం, నీకున్న తల్లిదండ్రులు పెట్టిన పేరు మార్చడం ఎందుకు, సినీ ఫీల్డ్ కోసం మార్చక్కర్లేదు, నీ జాతకం ప్రకారంగా లక్ష్మి శ్రీకారం చుడుతున్నాను అంతే. శ్రీలక్ష్మి గారు ద వన్ అండ్ ఓన్లీ అయిపోయారు. వన్ అండ్ ఓన్లీ అయిపోయారు. ఫస్ట్లో వచ్చినప్పుడు 2-3 శ్రీలక్ష్మిలు ఉన్నారు. అయితే వాళ్ళు అన్నారు, అదేంటి మా పేరు పెట్టుకున్నారు అన్నారు. అదేంటి ఎవరి పేరు పెట్టుకున్నా ఎవరు చివరాఖరికి నిలుస్తారో వాళ్ళ పేరే శ్రీలక్ష్మి. మీ పేరు పెట్టుకోండి, మీరు పెట్టుకోండి శ్రీలక్ష్మి అని 2-3 పెట్టుకోండి. ఫీల్డ్లో ఎవరు వచ్చి చిరస్థాయికి నిలబడతారు వాళ్ళు పేరు సార్థకం అవుతుంది కదా. ఇప్పుడు మీ గురించి నేనే మార్చేసుకోవాలంటే నేను మార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మా నాన్నగారు పెట్టారు కాబట్టి అది నా పేరు శ్రీలక్ష్మి అని చెప్పా. ఏం మాట్లాడలేదు. ఒకళ్ళు శ్రీలక్ష్మిలు ఉండేవారు, వాళ్ళు అలాగే మరుగైపోయారు. ఈ శ్రీలక్ష్మి ఉంది. ఇప్పటికీ మీ పేరే? అవును పర్మనెంట్ అంతే. శ్రీలక్ష్మి గారు మిమ్మల్ని ఇంత అందమైన హాస్యం పండించచ్చనే ఆ జీనియస్ ఐడియా అది జంధ్యాల గారిది అంటారా, మీదంటారా, అంతకుముందు ఎవరిదైనా? నాదైతే ఏం లేదు, నేను కళ్ళలో కూడా ఊహించలేదు. నేనేదో మా ఫ్యామిలీ కోసం సినీ ఫీల్డ్కి వచ్చానే కానీ ఈ పలానా అవ్వాలి, ఇది చేసేస్తాను, ఇది చించేస్తాను అన్నట్టుగా ఏదీ లేదు. నా మైండ్లో బ్లాంక్ ఏమీ లేదు. ఏమిటంటే ఒక్కటే కోరికోలి ఏంటంటే మా ఫ్యామిలీ నా వల్ల వాళ్ళందరూ బాగుండాలి, వాళ్ళ వల్ల నేను బాగుండాలి. సో కుటుంబం కోసం అఫ్కోర్స్ నాన్నగారు నటులు అప్పటికే. అవునండి. అమ్మో పెద్ద హీరో. ఆయన శకం ముగిసిపోతున్న సమయంలో ఇంకా నిజంగా చెప్పాలంటే ఆయనకు అసలు ఇష్టం లేదు. ఇండస్ట్రీకి వచ్చి ఇంత పేరు తెచ్చుకున్న తర్వాత ఈ మాట అంటే ప్రేక్షకులకి కష్టం వేస్తుందేమో కానీ నాకు మా నాన్నగారికి ఎందుకంటే సినిమా ఫీల్డ్ గురించి బాగా తెలుసు కాబట్టి, వద్దమ్మా ఎందుకు ఆడపిల్లవి కష్టపడాలి వెళ్ళి అనేవారు. అంటే మరి పరిస్థితులు కొలిక్కి రావట్లే కదా నాన్న, ఏం చేయాలి అని అంటే నేను నా చేతకాని తనమే కదా నిన్ను ఈ మాటలు ఆడిస్తుంది అన్నారు. అంటే అలా అని కాదు, నాకు తెలీదు, నా మాట్లాడడం అంత పెద్ద మాటలు కూడా నాకు తెలీదు. అమ్మ ఏదో చెప్తుంది అది చేయాలి అంతే, వేరేం లేదు. నాకు నా బదులు ఎవరన్నా చేసినా కూడా పర్వాలేదు, మా రాజేష్ కానీ ఎవరైనా మా అక్క కానీ ఎవరైనా చేసినా కూడా పర్వాలేదు అంటే, లేదు మా అక్క అయితే అసలు చేయను, నాకు సినిమా ఇండస్ట్రీకి నాకు సంబంధం లేదు. మా తమ్ముడు చాలా చిన్నోడు రాజేష్ గారు. ఇంకా నేనే ఫేమ్లో కనపడుతున్నాను అనమాట. ఇంకా నా ఫ్రేమ్లో నేనే కనపడుతున్నాను, నేనే ఒంటరిగా ఇంకా రెడ్ హ్యాండ్గా దొరికిపోయాను మా అమ్మగారికి. ఇంకా నువ్వు తప్పించి ఇంకెవరు లేదమ్మా, నువ్వు చేస్తానంటే మన అందరం ఏదో నీ పేరు చెప్పుకొని అందరం కడుపు నిండా తినగలుగుతాం, అలా లేదు అందరూ విషం ఇంక చచ్చిపోతాం అంటుంది మా అమ్మగారు.
అంత కష్టం వచ్చిందా? అంత కష్టం అంటే మా నాన్నగారు జాండీస్ వచ్చేస్తే అసలు సినిమా ఫీల్డ్ అసలు కొలాప్స్ అయిపోయింది. అసలు మా నాన్నగారికి ఏమీ అసలు ఏం పిక్చర్స్ చేయట్లేదు, ఏమీ లేదు, ఒత్తి పిల్లలు. మాకా అసలు ఏమీ తెలీదు, ఒక చదువు లేదు, ఆటలు చేస, ఎంతసేపు స్కూల్కి వెళ్ళడం రావడం, తినడానికి ఏమైనా ఉందా అని అడగడం, ఉన్నా లేకపోయినా ఏదో చేసి పెట్టింది తినేసేసి రోడ్డు మీదకి వెళ్ళి ఆడుకోవడం, ఇదే తెలుసు తప్పించి వేరే తెలియదు. మా నాన్నగారు అంత గారాబం. చెప్పరు పిల్లలకి చదువు చెప్పించయ్యా, పిల్లలకి ఏదన్నా దారి చూపించయ్యా, డబ్బు ఏమన్నా ఎలా అయినా సంపాదించడానికి. ఒక మంచి సత్యనారాయణ గారు అది వరకు రోజులు ఎస్వి రంగారావు గారు ఉండేవారు. ఆ ఎస్వి రంగారావు గారి క్యారెక్టర్ ఆర్టిస్టులు ఏమన్నా క్యారెక్టర్గా చెయ్యి అంటే క్యారెక్టర్ అంతా చెయ్యండి, నేను హీరోగానే ఉండిపోతాను, అమర్నాథ్ అంటే అమర్నాథ్గానే ఉంటాను, నేను క్యారెక్టర్స్ చచ్చే మరీ చేయను అంటే కుటుంబం ఎల్లబుచ్చడం ఎలాగా అంటారు మా అమ్మగారు. అంటే లేదు ఎలాగైనా సరే నేను చెయ్యనుగాక చెయ్యను. అది వరకు రోజుల్లో క్యారెక్టర్ అడగాలంటే చాలా నామోష్కి. అవును, ఆత్మాభిమానాలు. టి రామారావు, నాగేశ్వరరావు వీళ్ళిద్దరికి ఈక్వల్గా మా నాన్నగారు ముగ్గురు ఈక్వల్ హీరోస్. అది వరకు రోజుల్లో అన్ని మంచి సినిమాలు చేశారు, చాలా మంచి మంచి సినిమాలు చేశారు, 100 సినిమాలు చేశారు. అలాంటిది సడన్గా డ్రాప్ అవ్వాలంటే ఆయన మనసాక్షి ఒప్పుకోట్లా. సరే నేను ఆ మనసు ఆ వేదంతో ఇంకా తొందరగా ముగించుకున్నారేమో అనిపిస్తుంది. ఆయనకి జాండీస్ వచ్చింది, దాని తర్వాత ఇంకా పరిస్థితులు కోలుకునేలాగా లేవు. ఇంకా నేను ఇలా పెట్టుకున్నానమ్మా పిల్లల్ని, నిన్ను అందరినీ, చివరాఖరికి ఇలా వదిలేస్తున్నాను మిమ్మల్ని, నాలో ఏమీ నన్ను క్షమించండి అని వదిలేశారు. ఇలా పెట్టుకొని కాపాడారు మమ్మల్ని అంత ఇదిగా. ఆయన బతుకున్నంత వరకు మాకు లోటుపాట్లు ఏవీ తెలియదు. ఆయన ఎప్పుడైతే ఇలా వదిలేశారో నాకైతే మాకందరికీ అయోమయం, గందరగోళం. అసలు ఎలా ప్రపంచం ఎలా ఉంది, ఏంటి, ఎలా ఉంటే పరిస్థితి మనం మోల్డ్ చేసుకోవాలి అని ఏమి తెలిసేది కాదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా చెన్నైకి వెళ్ళాం. చెన్నైకి వెళ్ళి, కానీ మొదట్లో మీరు కొన్ని పాత్రలు చేసినా మీకు టర్నింగ్ పాయింట్ రెండు జెండా సీత. యాక్చువల్గా వచ్చి నేను విశ్వనాథ్ గారు పిలిపించారు. అదే పిక్చర్కే ఫోటోలు అడుగుతున్నారంటేనే ఈ కథ అంతా వచ్చిందనమాట. సినిమాల్లో చేయకూడదు, చేయడం ఎందుకమ్మా, వద్దు, అది అన్ని ఆర్గ్యుమెంట్స్ అన్నీ జరిగినాయి. ఫొటోస్ పంపిస్తే ఆయన ఏమన్నారంటే మూవీ టెస్ట్లు అంటారు కదా, దానికి రమ్మన్నారు. అప్పుడు శంకరాభరణం సినిమా జరుగుతుంది, రైల్వే సీన్ చేస్తున్నారు స్టేషన్లో. రైల్లో మంజు భార్గవ్ గారు కూర్చొని ఏదో డైరెక్షన్ అంతా చెప్తుంటే నేను రాగానే నాది ఒక చిన్న బిట్టు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మ ఇలా జనాలు ఉంటారు, ఏం లేదు జనాలు లేరు, జనాలు ఉంటారు, అలా ఉంటారు, వాళ్ళని ఎత్తుక్కుంటూ మీ వాళ్ళు ఉన్నారా, ఎక్కడ వచ్చారా చూసి అలా వచ్చారా అనగానే అవుట్ అవ్వు అన్నారు. ఏమీ తెలీదు, ఆయన ఎలా చెప్పారో అలా చేసేసాను. ఓకే అనేసారు. శుభోదయం సినిమాకి ఓకే అయిపోయాను హీరోయిన్గా. కొబ్బరికాయ కూడా కొట్టాను నేను, చంద్రమోహన్ గారు అంతా కొబ్బరికాయ కొట్టి పూజ హీరోయిన్గా బుక్ చేసేసారు, అన్నీ అయిపోయింది. మా నాన్నగారు పోయారు ఇక్కడ. ఇంకా పోవడంతో ఇటు వచ్చేసాం. ఇంకా రావడంతో ఇంకా అవన్నీ తంతులు గింతులు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ అవ్వడానికి ఇంకా చాలా ఇది మధ్యలో డిస్కంటిన్యూ లాగా అయిపోయింది. దాంతో అమ్మాయి సులక్షణ పెట్టేశారు. నాది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది. అలాగా హీరోయిన్ పాత్ర. కానీ ఇప్పుడు తలుచుకుంటే అనిపిస్తుంది హీరోయిన్ పాత్ర చాలా గొప్పగాని ఈ పాత్ర మీరు తప్ప ఎవరు చేయలేరేమో అనిపిస్తుంది. నిజంగా నేను అది అలాగా వచ్చి వెళ్ళిపోయింది కాబట్టి సరిపోయింది, లేదంటే మహా ఉంటే 5 ఏళ్ళు ఉండేదాన్నేమో హీరోయిన్గా. ఇప్పుడు చూడండి టిల్ ఎండ్ వరకు ఉంటాను ఆర్టిస్ట్గా. యాక్ట్ చేసినా చేయకపోయినా ఉంది కదా, కెరియర్ ఏదో ఒకటి జరుగుతూ ఉంది కదా. అదైతే బ్యాక్ టు వెళ్ళిపోయేదాన్ని. అండ్ మళ్ళీ అలా చూసి మిమ్మల్ని ఇలా చూడడం కూడా కష్టం, ఊహించుకోలేము. అది కమెడియన్గా ఆడియన్స్ అభిమానులు పొందడం చాలా కష్టం, అసలు నవ్వించడం చాలా కష్టం. అలాంటిది వల్గారిటీ లేకుండా, వెకిల్తనం లేకుండా అలా క్లాస్గా
చక్కగా హోమ్లీగా కామెడీ అలాంటి ఆపర్చునిటీ రావడం నా అదృష్టం. అలా డైరెక్టర్ గారికి దొరకడం కానీ, జంజాల గారు కానీ, విశ్వనాథ్ గారు కానీ, మహా డైరెక్టర్స్తో చేయడం నా అదృష్టం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.